రాజలక్ష్మిలాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను, ఆ మంచి తనని కొనసాగిస్తాను, మంచి పేరు తెస్తాను. నేదురుమల్లి అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ నేదురుమల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ 27లోనే వస్తుంది. మోసం చేయం, మాయ మాటలు చెప్పం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం. ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అంటే ఇదొక శుభదినం మన కురుగొండ రామకృష్ణ గారికి. సంతోషంగా స్పెండ్ చేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం, మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడూ ఉంటాము, మీ తరఫునే పోరాడతాము. అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తామండి. ఇది వరకు కూడా చెప్పడం జరిగింది. కొందరు మరి వింటుండారా, భయపడుతున్నారని నేను అన్నాను. భయపడకూడదు. ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు అందరి తరఫున ఉండదు. దక్కిలి మండలంలో ఇదొక ఉదాహరణ. కోర్టు ఆర్డర్ వచ్చింది. రిట్ పిటిషన్ నంబర్ 11344 హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్. అంటే డీటెయిల్స్ అక్కర్లేదు, కానీ చాలా స్పష్టంగా directing the respondents to consider the explanation submitted by the petitioner issued by the respondents, providing opportunity of hearing all the parties concerned within a period of 3 months. Till then, status quo shall be maintained. యథావిధిగా కొనసాగించండి. 3 నెలల్లో అందరిని పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ పేర్లు, డేట్లు ఆఫీసర్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు. మరి ఎందుకు చేయటం లేదు? ఇది ఏ పొలిటికల్ ప్రెషర్తో మీరు ఆపుతుంటారు? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తారా? కోర్టు కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది. సో ఈరోజు పోరాటం మీరు ఆటలాడతారు. ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం, మళ్ళా గొడవ చేస్తే మళ్ళా ఇస్తాం. ఇవి మర్చిపోయే విషయాలు కాదు. ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి. రెవెన్యూ అయినా, పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి. నేను ఇంత ముందు కూడా చెప్పిన, అధికారం ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి, కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయొద్దు. ఇది మీకే నష్టం. మరొకసారి అధికారులని కోరుతూ ప్రజల పక్షాన ఉన్నన్ని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటుందా. నమస్కారం. ఎమ్మెల్యే మీద మీరు చేసిన ఆరోపణలకి ఎమ్మెల్యే ఓపెన్గా నిరూపిస్తే రాజీనామా చేస్తాను సవాల్ చేసేవారు. ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా లేదా మీ మాటలు వెనక్కి తీసుకుంటారా? నేను ఇప్పుడే చెప్పాను కదా, మీరు అడగకుండా జవాబు ఇచ్చినారు. సింపుల్గా ఆ టేప్ని మళ్ళీ రివైండ్ చేసి వినండి. స్పష్టంగా చెప్పిన దాని ఆన్సర్ జవాబు ముందరే చెప్పినాను. మీరు అనుకున్నట్టు నేను చెప్పలేను. నేను చెప్పాల్సింది నేను చెప్పిన. రిపీట్ చేయాలంటే
జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు వినలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. 1992లో ముఖ్యమంత్రి పదవికి